హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా మినపగుళ్ళని లో ఫ్లేమ్‌లో డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుని, దానిలోకి నేను కేజీ మినపగుళ్ళని తీసుకున్నాను. 50 గ్రాములు వేపుడు శనగపప్పు దీన్ని తీసుకోవాలి. దీన్ని వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంతమంది బియ్యం కూడా కొద్దిగా వేసుకుంటారండి. ఎందుకంటే ఇది మన నోటికి, పంటికి అంటుకోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా! ఇలా పౌడర్‌లా చేయించుకున్న తర్వాత దీనిని మనకి ఎంత కావాలంటే అంత తీసుకుని, ఒక ప్లేట్‌లోకి తీసుకుని, మనం ఆ సున్నుండల పౌడర్ ఎంత తీసుకున్నామో షుగర్ కూడా ఈక్వల్‌గా తీసుకుని దాన్ని పౌడర్‌లా చేసుకోవాలి. షుగర్‌ని పౌడర్‌గా చేసింది ఈ పిండిలో వేసి రెండిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ పైన నెయ్యిని పెట్టి వేడి చేసుకోండి. మనం తయారు చేసుకున్న మినపగుళ్ళు పౌడర్ అనేది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. నేను ఇక్కడ షుగర్ పౌడర్ తీసుకున్నాను కదండి, దీని ప్లేస్లో బెల్లం తురుమును కూడా తీసుకోవచ్చు. మీకు నచ్చిన బెల్లాన్ని తురిమి తీసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో ప్యాకెట్ అవైలబుల్గా ఉంటుందండి, ఆ ప్యాకెట్ని కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న నేతిని దీంట్లో వేసుకోవాలి. నెయ్యి అంతా కూడా ఒకసారి వేసేయకండి, స్లోగా వేసుకుంటూ కలుపుకోండి. ఇలా నేతిని వేసినప్పుడు ఒక గరిటె సహాయంతో చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. చేతిని మాత్రం పెట్టద్దు, ఎందుకంటే మనం వేడి నెయ్యి వేసుకున్నాం కదండి, మన చేయి అనేది కాలుతుంది. ఇలా గరిటెతో మొత్తం అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో వీటిని ఉండలుగా చేసుకోవచ్చు. మనం చేసుకునే సున్నుండలు అనేవి ఆరిన తర్వాత బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.